హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మా తోట చూపిస్తాను. సో ఫస్ట్ మామిడికి ఉంది, మామిడికి ఉందా చాలా బాగుంటుంది. మామిడికే కాదు తోట, అది చూపిస్తా చూడండి. ఏంటి పడుకున్నావు? పడుకో. ఇక్కడేముంది? ఇక్కడ ఇంకోటి ఉంది. ఏం చేస్తున్నా సండి? ఇదిగో ఇక్కడ ఉంది కదా, తోకెందుకు అలా ఆడుతున్నావు? ఇక్కడ ఉంది కదా, దీని పేరు శాండీ. శాండీ ఎలా చూడు, ఇదిగో శాండీ. ఎలా చూస్తుంది చూసారా? ఇది ఎప్పుడు వచ్చిందంటే మా ఇంటికి ఇట్స్ 2022 అనుకుంటా. 22లో వచ్చింది. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది మా ఇంటికి 22లో వచ్చింది. అంటే అప్పుడు నేను ముంబైలో ఉన్నాను అనమాట. అంటే ముంబై చూడడానికి వెళ్ళాను. ముంబై చూడడానికి వెళ్ళినప్పుడు మా డాడీ దీన్ని ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చారన్నమాట. వాళ్ళు పెట్టిన పేరు ఆ శాండీ అనేది. ఇది చాలా డేంజర్. ఎలా అంటే పొరపాటున ఎవరన్నా వచ్చారంటే అయిపోయారు వాళ్ళు, ఇంకా వదలదు. చాలా డేంజర్. అక్కడ మీకు ఇంకొక కనిపిస్తుంది, ఇంకొక Z+ సెక్యూరిటీ ఉంది మనకి, వైట్ కుక్క. అది మన లోకల్దే. ఓకే, దాని పేరు వచ్చేసి పొట్టి, జస్ట్ పొట్టి. దాన్ని అలా పిలుస్తూ ఉంటుంది, దానికి ఏ పేరు లేదు. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా చూపిస్తాను. పొట్టి ఎలా చూడు, ఎలా చూడు. ఫోటో పెడుతున్నాం, వీడియో పెడుతున్నాం చూడండి. తెల్ల కుక్క మట్టిలో ఎలా దొరుకుతున్నాం. ఏం చేస్తున్నావు? ఎక్కొద్దు. బాగున్నావు. పడుకో. ఇప్పుడు ఏమొద్దు, పడుకో. సో అది మా 2 కుక్కలు, శాండీ అండ్ పొట్టి. ఈ 2 కుక్కలు. ఓకే, ఇక్కడ మీరు చూస్తుంటే ఇప్పుడు నేను కూర్చున్నది మీరు పార్క్ అనుకుంటారేమో, బట్ ఇది పార్క్ ఏం కాదు. ఇది జస్ట్ ఒక చెట్టు. మా ఇంటి దగ్గర ఒక చెట్టు. ఆ చెట్టు దగ్గర ఇలా బల్లల టైప్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ సింపుల్గా మనం కావాలంటే పడుకుని పోవచ్చు ఇలా. ఓకే, నీట్గా పడుకోవచ్చు, హ్యాపీగా చేయొచ్చు ఇంటి దగ్గర కాబట్టి. ఓకే, సో రిలాక్స్ అవుతూ ఉంటాం ఇలాగా. చెట్టు, ఇది సంపింగ్ చెట్టు అన్నమాట. అంటే సంపింగ్ పూలు ఉంటాయి కదా, సంపింగ్ పూలు, ఆ సంపింగ్ చెట్టు ఇది. ఓకే, ఇది సంపింగ్ చెట్టు. ఇవన్నీ కూడా అవే సంపింగ్ చెట్లే. ఓకే, ఇవన్నీ కూడా సంపింగ్ చెట్లే. ఇవన్నీ సంపింగ్ చెట్లే. ఇక్కడ ఓన్లీ సంపింగ్ చెట్లే కాదు, యాక్చువల్లీ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇవి ఏంటంటే ముంజికాయలు అన్నమాట. ముంజికాయలు ఇవి లాస్ట్ వీక్, యాక్చువల్లీ 2 days బ్యాక్ నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తున్న రోజు నాడు మా డాడీ కొట్టించారు అన్నమాట. అంటే అక్కడ ముంజికాయలు చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు. సో అక్కడ నుంచి కుట్టించారు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డిఫరెంట్ పక్షులు కనబడతాయి మీకు మా తోటలో. ఆ పక్షులు ఏంటో కూడా తెలియదు. ఇది చూడండి, పక్షులు. ఇది పెద్ద పక్షులు ఉన్నాయి, చాలా చిన్న స్పారోస్ ఉంటాయి కదా, ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు ఉంటాయి, అన్నీ తిరుగుతుంటాయి. మీకు సరిగ్గా అబ్జర్వ్ అయితే సౌండ్ కూడా వినబడుతుంది. చిలకలు ఉంటాయి, స్పారోస్ ఉంటాయి, గోరింకలు ఉంటాయి, కాకులు, డిఫరెంట్ పక్షులు చాలానే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మునగ చెట్లు ఉన్నాయి. ఓకే, ఇలా ముందుకు వెళ్ళిపోతే అది చూడండి, పక్షులు, ఇవన్నీ పక్షులే. మునగ చెట్లు, సంపింగ్ తోట చూడండి. మునగ చెట్లు కాయలు ఎన్ని ఉన్నాయో ఫుల్గా. ఓకే, ఇక్కడ చూడండి ఏవో పూలు ఉన్నాయి. ఇవి పిచ్చి మొక్కలే, బట్ బాగుంటాయి. ఇదిగోండి మనం పడుకుండేది. ఇది చెట్టు కింద
ప్రశాంతంగా చల్లగా ఉండాలి. అక్కడ శాండీగడ్ పడుకున్నాడు. ఓకే, ఈ దారిలో వెళ్దాం ఒకసారి. ఈ దారిలో ఏమున్నాయి, ఇది చూడడానికి కొంచెం అడవి టైప్ ఉంటుంది, బట్ ఇది అడవి కాదు, జస్ట్ ఇల్లు, మా ఇల్లు. అక్కడ చూడండి ఆ చెట్టు మీద పక్షులు, ఇవేవో దుంపలు అంట, ఆ దుంప చెట్లు ఇవి. నెక్స్ట్ ఇదంతా కూడా తోట. ఓకే, ఎస్, ఇది వెహికల్ నెంబర్ 1, ఓల్డెస్ట్ వెహికల్, సైకిల్, మర్యాద రమణ సైకిల్. చెట్టు కింద ఉంది. ఇది ఎప్పుడుదో సైకిల్, బట్ స్టిల్ వర్కింగ్. అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాను ఈ సైకిల్ మీద, సిటీలో తిరుగుతుంటాను, కాకినాడ సిటీలో. ఏంటి ఈ సైకిల్ మీద తిరుగుతావా? ఇక్కడ ఈ సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ మీద నేను కాకినాడలో తిరుగుతూ ఉంటాను అనమాట. అంటే రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను బయటికి. చాలా బాగుంటుంది. అంచేపు బైకుల మీద ఏం వెళ్తాం, సరదాగా బాగుంటుంది. సైకిల్ మీద ఎక్కి వెళ్తూ ఉంటాం. అండ్ ఇంకా 2 బైక్స్ ఉంటాయి. ఒకటి మా డాడీ యూజ్ చేస్తారు, ఒకటి నేను యూజ్ చేస్తాను. ఓకే, ఇది ఇంకొక బైక్ వచ్చేసి ఇది అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తుంటాను, అప్పుడప్పుడు మా డాడీ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇట్ డిపెండ్స్. ఇక్కడ ఇంకో బైక్ ఉంటుంది, ఇది స్కూటీ. ఇది కూడా ఓల్డ్ స్కూటీయే, యాక్టివా అనుకుంటుంది, హోండా యాక్టివా. ఇది కూడా మా డాడీ సమ్టైమ్స్ ఇది వేసుకెళ్తారు, సమ్టైమ్స్ అది వేసుకెళ్తారు. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. మోస్ట్లీ కొన్నిసార్లు డాడీ ఏమో స్కూటీ వేసుకెళ్తారు, కొన్నిసార్లు ఏమో బండి వేసుకెళ్తారు, నేను ఆల్టర్నేటివ్ వేసుకెళ్తాను. అలా జరుగుతుంది. ఓకే, ఇంకొన్న అక్కడ కనిపిస్తుంది అది తాడి చెట్లు, ఇది వేప చెట్టు, ఇది డబ్బకాయో నిమ్మకాయో, డబ్బకాయ చెట్టు అనుకుంటాం, మేబీ డబ్బకాయ చెట్టు. ఇది డబ్బకాయ చెట్టు. ఇవన్నీ కూడా ఇంకా తోట, అంటే మల్లెపూలు, కనకాంబరాలు, జాజులు అవి ఉంటాయి. ఈ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయా, ఇవన్నీ కూడా సంపెంగ పూల చెట్లు. ఇది డిఫరెంట్ సంపెంగ చెట్టు, ఇది డిఫరెంట్ సంపెంగ చెట్టు. ఓకే, ఇక్కడ ఈ మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ మొక్కలు యాక్చువల్గా డెకరేషన్కి వాడే మొక్కలు ఇవి. బట్ వీటిని ఇంకా నాటలేదు, తెచ్చి చాలా నెలలు అయిపోయింది, ఇంకా స్టిల్ ఇలాగ ఉండిపోయినాయి ఇక్కడే. మేబీ ఒకరోజు నాటాలి వీటిని, ఇవి డెకరేషన్ చేసేదానికి. సో అలా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇవి కూడా మొక్కలు ఇవన్నీ కూడా మల్లె తోటలు ఇవన్నీ ఉంటాయి. ఇలా ముందుకెళ్ళిపోతే ఇక్కడ యాక్చువల్గా చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది, ఎవరో డిస్టర్బ్ చేయరు మనల్ని. ఇదంతా ఇక్కడ చూసారా కనకాంబరం మొక్కలు, ఇవి కనకాంబరం మొక్కలు, ఇవి మల్లి మొక్కలు, కనకాంబరం మల్లి. అలాగే ఇవి ఒక దుంపలు అని చెప్పాను కదా, అవి దుంపలు. అది మునగ చెట్లు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మునగ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా పెద్దగా ఉండి బాగుంటాయి మునగ. ఇవన్నీ మునగ ఫుల్గా ఉన్నాయి చూడండి కాయలు. అవేమో సంపంగి చెట్టు. ఓకే, ఇదేంటంటే ఇది మట్టి చేస్తారు కదా, దున్నుతారు కదా, మట్టిని పైకి లేపడానికి, దానికి యూజ్ చేసేది ఇది. సో ఇలా ఇదంతా ఈ ఫారెస్ట్లో తిరుగుతూ ఉండాలి. తిరిగి మీకు ఒక ప్లేస్ చూపిస్తాను, పదండి. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది కదా, ఇక్కడ చూడండి ఒక సపోటా చెట్టు, ఈ పాక. ఇది దీనికి ఒక స్టోరీ ఉంది, అదేంటో చెప్తాను. ఏటి సడన్గా చేతిలోకి టవల్ వచ్చింది అనుకుంటున్నారా? బయట ఉన్న వేడికి ఫోన్ వేడెక్కిపోయి ఆగిపోతుంది. సో వాటర్లో తడిపి దీన్ని కట్ట అండ్ మామిడికాయ తింటున్నాం. అండ్ మీకు ఈ స్టోరీ చెప్తానన్నాను కదా,
ఇక్కడ మనం ఇప్పుడు ఉన్న పాకలోనే మన స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేసాం అండ్ ఇట్స్ డూయింగ్ వెల్. అండ్ ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది, అప్పుడప్పుడు వచ్చి నేను కూర్చుంటూ ఉంటాను. బట్ ఇక్కడే దీని గురించి కావాలంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అసలు ఈ పాక స్టోరీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కట్టాము, ఇదన్నీ కూడా చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మన సపోటా చెట్టు. దీనికి మీరు చూస్తే ఫుల్ కాయలు ఉంటాయి. ఇంకోండి కాయలు, సారీ కనబడట్లేదు. ఫుల్ చెట్టు నిండా కాయలు ఉంటాయి. ఇదంతా చెట్టే, ఇంత చెట్టే, ఫుల్ కాయలు ఉంటాయి. ఆల్రెడీ మొన్న సగం కాయలు కోసి తినేసాం, అయిపోయింది. ఇవ్వండి కాయలు. ఈ సపోటా చెట్టు దగ్గరలోనే పక్కనే ఇంకో చెట్టు ఉంటుంది. ఇదేంటంటే నేరేడు చెట్టు. రెండు పక్కన ఉంటాయి అతుక్కొని. అండ్ దీని పక్కనే ఇంకోటి ఉంటుంది, అదేంటంటే పనస చెట్టు. చూడండి పనస చెట్టు, దీనికి ఇంకా కాయలు కాయలేదు బట్ కాస్తాయి. ఇది పనస చెట్టు. అండ్ ఈ పనస చెట్టు పక్కన ఇంకో చెట్టు ఉంటుంది, ఇదేమో మామిడి చెట్టు. అన్నీ పక్క పక్కన ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు అన్నీ. దీనికి ఇంకా మామిడికాయలు ఏం కాయలేదు. అండ్ ఈ మామిడి చెట్టు దగ్గరలోనే ఇది డబ్బకాయ చెట్టు అనుకుంటా, ఫుల్ పెద్ద చెట్టు ఉంటుంది. అండ్ దీని కాయలు కూడా ఉన్నాయి. అక్కడ ఒక కాయ ఉంది అండ్ ఇక్కడ ఒక కాయ ఉంది, కనిపిస్తుందా? అండ్ దీనికి ఫుల్గా ముళ్ళులు ఉన్నాయి, గుచ్చుకుంటాయి. ఇవన్నీ మన బుక్స్, ఎప్పటియో బుక్స్. మొన్న ఖాళీ చేస్తూ పాడేసింది అక్కడ మా అమ్మ, ఇంకా చిరాకు వచ్చి. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక మందారం చెట్టు, కొన్ని పువ్వులు ఏమిటి అంటారు, సాయిబాబు దగ్గర కట్ట పెడుతుంటారు అవి. సో మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే మా తోటలో ఉన్న డిఫరెంట్ పక్షుల్ని వెతుకుతాం మనం. అసలు ఏమేమి పక్షులు ఉన్నాయి, అవి ఎలాంటి పక్షులు ఉన్నాయి, అవన్నీ చూద్దాం. అంటే చాలా ఉన్నాయి అన్నమాట. లైక్ చిలకలు ఉన్నాయి, గోరింకలు, అవేవో చిన్న చిన్న పెట్టెలు, స్పారోస్, ఇంకా వుడ్ పీకర్స్, చాలానే ఉన్నాయి డిఫరెంట్. మొన్న అయితే నాకు ఒక పెద్ద పక్షి కూడా కనపడింది, భలే ఉంది అది. బట్ నేను బండి పార్క్ చేస్తున్నప్పుడు చెట్ల దగ్గర కదా పెడతాం, సో ఆ సౌండ్కి అది వెళ్ళిపోయింది, అప్పుడే ల్యాండ్ అయ్యి వెళ్ళిపోయింది అంటున్నాను. ఒకవేళ మళ్ళీ కనిపిస్తుందేమో చూద్దాం. ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో అది చూద్దాం, సెర్చ్ చేద్దాం ఎక్కడున్నాయో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.